here is what I want to say. Here is another thing which is never found in the Old Testament. నేను ఇంకో మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దీన్ని కూడా మనము పాత నిబంధనలో చూడం. Be filled with the Holy Spirit as a command. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి. ఇది ఒక ఆజ్ఞ. We read of people on whom the Holy Spirit came in the Old Testament, mainly for ministry. పాత నిబంధనలో వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా మనం చూస్తాము. ముఖ్యంగా అది పరిచర్య చేయడానికి. But here it's not talking about that old covenant filling with the Spirit. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే పాత నిబంధనలో నింపబడినట్లు కాదు, ఏదో మీదకు రావటం కాదు. Where the veil was on top and the Spirit was poured upon the person and flowed out like that. ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ విధంగా వెళ్ళినట్లు కాదు. Is where the veil is removed. If I remove the lid of this jar, then the Holy Spirit comes in. ఎప్పుడైతే నేను బాటిల్ మూత తీస్తానో పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినట్లుగా ఉంటుంది. And overflows from within. That is new covenant filling. ఆ అంతరంగంలో నుండి బయటకు పొంగి పొర్లటము కొత్త నిబంధన యొక్క నింపుదల అంటే అది. That is the filling of the Spirit mentioned in Ephesians 5:18. ఎఫెసీ 5:18లో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి అంటే అర్థం అది. It's the only place in the New Testament where we read the command, be filled with the Holy Spirit. కొత్త నిబంధనలో ఈ ఒకే చోట మనం ఈ ఆజ్ఞను చదువుతాము, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి. And then do what? Speak in tongues? No. ఆ తర్వాత ఏం చేయమని ఉంది? భాషలతో మాట్లాడమనా? కాదు. Be thankful. Speak with a spirit of gratitude and then go on to what? కృతజ్ఞత కలిగి ఉండి, కృతజ్ఞత కలిగిన ఆత్మతో ఉండండి. ఆ తర్వాత be subject to one another as husband and wife. భార్యాభర్తలుగా ఒకరికొకరు లోబడి ఉండుడి. Imagine that the command to be filled with the Holy Spirit leads on to the married life. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి అన్నది చివరికి అది వివాహ జీవితానికి దారితీస్తుంది. So I wish more people had seen this as the result of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుందో దాని ఫలితాన్ని ఈ విధంగా అనేక మంది చూడాలని నేను అనుకుంటున్నాను. What's the mark of a spirit-filled life? మనం ఆత్మతో నింపబడ్డాం అంటానికి గుర్తేంటి? That you have a good relationship as husband and wife. That's what it says here. భార్యాభర్తలుగా మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అదే ఇక్కడ చెప్పబడింది. Let me read it. Be filled with the Spirit and verse 21, be subject to one another in the fear of Christ. ఆత్మపూర్ణులై ఉండుడి, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. And wives, be subject to your husbands. Husbands, love your wives as Christ loved the church. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. And wives, please, verse 33, respect your husband. Husband, love your wife. 33వ వచనము, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. The most important thing, verse 33, that a wife needs to know is the husband loves her. Verse 33. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 33వ వచనములో ప్రతి భార్య కూడా తన భర్త తను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవడం. And the most important thing that a wife must do to her husband is respect her husband. భార్య చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన భర్తను గౌరవించాలి. Wives, respect your husbands. Husbands, love your wives. This is the result of being filled with the Holy Spirit. భార్యలారా మీ భర్తలను గౌరవించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత కలిగే ఫలితాలు ఇవి. And the other thing I want to say, which is not in the New Testament, is what comes after this section on the home. కాబట్టి పాత నిబంధనలో లేనిది ఇంకో విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఈ కుటుంబం గురించి చెప్పబడిన తర్వాత ఇంకొక విషయం వస్తుంది. This home section starts with husband and wife. Chapter 6, verse 1 to 4, parents and children. ఇక్కడ కుటుంబం గురించిన సెక్షన్ ఇక్కడ 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఉంటుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు. And chapter 6, verse 5 and 9, servants and masters. 6వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే దాసులు, యజమానుల మధ్య సంబంధం గురించి ఉంటుంది. And in those days, all servants, all homes rather, had slaves and servants in their home. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా దాసులు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు. So it's all speaking about home relationships from chapter 5, verse 22 to chapter 6, verse 9. ఎఫెసీ 5:22 నుండి 6:9 వరకు కూడా ఇంటికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. What is the introduction? Be filled with the Holy Spirit. ఇక్కడ పరిచయ వాక్యం ఏంటి? ఆత్మపూర్ణులై ఉండుడి. And what's the other side of this? Resist the devil. అయితే మరొక పక్క ఏం చెప్పబడింది? అపవాదిని ఎదురించుడి. This is the other thing. It's the only place in Scripture where we are told about putting on the armor of God to resist the devil. కాబట్టి లేఖనాల్లో ఒకే చోట ఇక్కడ చెప్పబడింది అదేంటంటే సర్వాంగ కవచనాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించాలని 11వ వచనం. And to stand finally against the schemes of the devil, and having overcome everything, verse 13, that you stand firm
verse 13, verse 14. 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు. It comes after home relationships. కుటుంబంలో ఉన్న సంబంధం తర్వాత వచ్చిన వాక్య భాగం ఇది. So here are two important New Testament truths. Be filled with the Spirit, fight the devil, resist him and overcome. ఇక్కడ రెండు క్రొత్త నిబంధన సత్యముల మధ్య, ఒకటి ఏంటంటే ఆత్మపూర్ణులైండుడి, రెండోది ఏంటంటే అపవాదిని ఎదిరించుడి, సర్వాంగ కవచమును ధరించుకొనుడి. And in between these two brackets, as it were, అన్న దాని మధ్యలో, ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో is husband-wife relationship, parent-children relationship. Do you see the importance of this? భార్యాభర్తల మధ్య సంబంధం ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధం ఉంది. దీని ప్రాముఖ్యతను మీరు చూసారా? The devil's going to attack the home. That's what we read here. అపవాది కుటుంబం మీదకి దాడి చేయాలని వస్తాడు, అదే మనం ఇక్కడ చదువుతున్నాం. And you got to be filled with the Holy Spirit to build this home the way God wants you to build it. దేవుడు ఏ విధంగా మీ ఇంటిని కట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా కట్టాలి అంటే ఆత్మతో నింపబడాలి అని దేవుడు చెప్తున్నాడు. And there you see how important the home is in the new covenant. కాబట్టి క్రొత్త నిబంధనలో ఒక ఇల్లు, గృహం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ చూస్తున్నాం.